ఎన్నాళ్ళైందలుడు నేను సివిల్ డ్రెస్ లో చూసే నేను ఇట్లా చూస్తే సంజయ్ ఎత్తుకు రావాళ్ళ అదే వచ్చి నేను పెళ్లి చేసుకుంటది. ఒప్పుకోవడానికి సంజయ్ లేదు. మరి 5 నిమిషాల క్రితమే సంజయ్ని అబ్రాడ్కి పంపించడానికి షిండే ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లాడు. బయట ఉండే మాకు తెలియలా, లోపల నీకెట్టా తెలిసింది? సన్నాసులకి సగమే తెలుస్తుంది. రిజిస్టర్ ఇదిగో పెట్టు. సార్ ఎవరో కృష్ణ అంట పెద్దమ్మ గుడి కుంకుమ మీకు ఇమ్మని ఇచ్చారు. ఈడు పెద్ద డెక్కలుడు, మాతో పాటు వచ్చినోడు నీకు సపరేట్ గా పార్సల్ ఎందుకు మాకు ఇచ్చి పంపించొచ్చుగా. ఆ షిండే గాడి మీద కోపంతో ఆయన జారదీసి మా మీదకు దోలేవు. రాత్రి 30 మంది దాగాడు చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఆడు తిట్టిన తిట్లకి నేను విషం దాగి సర్దాం అనుకున్నానంటే నమ్ము అని పంపించేయాలుడు. అస్తమానం వాడిని పంపించేయమంటే ముందు నిన్ను పంపించేస్తా. కుంకుమట్లో పంపించాను అందిందండి. అందిందమ్మా, ఇక నీ ఓవర్ యాక్షన్ ఆపతా. చక్కా సార్ ఎప్పుడు బయటకు వస్తారా, ఎప్పుడు నా కోరిక తీరుస్తారని ఎదురు చూసే నాది ఓవర్ యాక్షన్. చూడండి చక్కా సార్, నీ కోరిక ఎప్పుడో కాదులే, ఈ రోజే తీరుస్తా. సంధ్యని తీసుకొద్దాం పద. జక్క సార్ మీరు ఇలా సడన్ గా అనౌన్స్ చేస్తే ఎలాగండి? నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, ఏమి ప్లాన్ చేయలేదు. ప్లాన్ ఏందిరా? అదే ప్లాన్ అంటే అది కొంచెం హడావుడి ఉండాలి కదా. టెన్షన్ వచ్చేస్తుంది. టెన్షన్ ఎందుకు పిచ్చోడా? సరే ఎయిర్పోర్ట్ మొత్తం మా కంట్రోల్లో ఉంది, ఎక్స్ట్రాల్ చేయకూడదు. నాకు భయపడి నీ చెల్లెల్ని ఫారెన్కి పంపించేద్దాం అనుకున్నావా? నీకు ఇచ్చిన మాట తప్పను. నీ చెల్లెలకి తాళి కట్టి సార్ ఆర్తో డిస్కషన్ ఏంటండి? సంజయ్ తీసుకురండి, బయలుదేరదాం. రేయ్, నిన్నటి వరకు నా చెల్లెల్ని ప్రేమించని తిరిగావు, ఇప్పుడు వాడి పక్కన చేరావా? ఇద్దరిని వదలను. చూసారా జక్క సార్, మీరు పక్కన ఉన్న ఎలా వార్నింగ్ ఇస్తున్నాడో? ఒకసారి భుజమ చేయండి. జక్క సార్ నా పక్కన ఉండగా ఎవడో నన్ను పీకలేడు. జక్కా గారు, నువ్వేంట్రా? ఆయనతో ఒక విషయం మాట్లాడాలి. సార్, మీతో నాకు పెద్ద పరిచయం లేకపోయినా నాకున్న ఎక్స్పీరియన్స్తో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆయన్ని పక్కన పెట్టుకుంటే ఎండగా ఉన్న ఎడారిలో చెప్పులు లేకుండా సింగిల్గా తిరుగుతున్నట్టుంటుంది జీవితం. జక్క సార్ సంజయ్ తీసుకొచ్చేయండి, వెళ్ళిపోదాం. జక్క సార్ మీరు ఇక్కడ కూర్చోకూడదు, సంచి పక్కన కూర్చోవాలి. ఎందుకండి మీకు ఇంక మొదలైపోయిందండి. ఆడింక తిరిగి రాడండి. స్వామి ఏ శరణమయ్యప్ప. సరిగ్గా భోజనం టైంకి వచ్చాడు ఎవడో. మీరా సిటీలో ఎవడో దొరకనట్టు నన్ను తోలుకున్నారంటే మీకు దండం పెడతాను సార్. నన్ను నా పేరు వదిలేండి. ఊరికే పేరు ఇచ్చిన మాట్లాడతావేంట్రా? నా పేరు నువ్వు ఆడుకుంటున్నావు కదా. మీకు ఇంత రిప్యుటేషన్ ఉందని తెలియక మీ పేరు ఆడుకున్నాను, అందుకే పోలీసులు నన్ను ఆడుకుంటున్నారు. ఎవరో వచ్చినట్టున్నారు. నువ్వే అనుకుంటే నీకు పెద్ద ఫ్యామిలీ ఏంట్రా? అదేంటి సార్, మీరు నా లైఫ్ లో ఎంటర్ అవ్వకముందే నా లైఫ్ లో ఉన్నారు. వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలరా? మీకు ఫెసిలిటీ ఉంది సార్. మా నాన్నమ్మ కళ్ళు కనపడవు, మా తాతకి చెవులు కనపడవు. నీ ఫ్యామిలీ నాకు బాగా నచ్చేసింది. మీ నాన్నమ్మ కళ్ళు పని చేయవు, నీ తాత చెవులు పని చేయవు, నీకేమో బుర్ర. మీకు అన్ని అలా కలిసి వచ్చేసినాయి సార్. ఎవర్రా వీళ్ళంతా? ఫ్రెండ్స్. నా పేరు శరత్ అండి. ఓహో, నీది కూడా మా బెధ పేరేనా? ఏమిటి అందరూ ఇలా కట్టకట్టుకుని వచ్చారు? మన శరత్తుని చూడడానికి పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య వస్తున్నారు. ఓహో, అలా కోసం వచ్చేప్పుడల్లా మీరు నా కోసం వచ్చేస్తారన్నమాట. ఏదో అక్కడ పుసుక్క నాకు కనబడదని ఆయనకి వినబడదని నువ్వు కమిట్ అయిపోకురా. అసలే నీ అవతారం అంత మాత్రం. చూడు, ఇంట్లో ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయని తెలిస్తే వచ్చిన వాళ్ళు వెంటనే పారిపోతారా? కరెక్ట్ మామగారు. అందుకే నేను మాట్లాడేటప్పుడు అటు ఇటు తిరగకుండా నా ఎదురుగుండా కూర్చొని తగలడు, లేకపోతే లుక్ మ్యాచ్ అవ్వదు. అదిగో వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఏమండి పదండి, వాళ్ళు వచ్చేసారు. మీరా ఏంటి ఇలా వచ్చారు? శరత్ బాబు అవురా,
ఏం లేదు శరత్ బాబు, ఇందాక జరిగిన దానికి జర ఫీల్ అయినా, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు అంతే. అందుకే మీ వాళ్ళని వలకరిచ్చినట్టు ఉంటది, నీకు సారీ చెప్పినట్టు ఉంటది అని ఇట్లా వచ్చిన. ఇతను ఎవరు? శరత్. శరత్? ఇతను కూడా శరత్ నా ఫ్రెండ్. అరే ఆడ ముఖాలతోటి పరిచయం, ఈడ పేర్లతోటి పరిచయం. మీ వాళ్ళనైతే పరిచయం చేయండి. ఈయన జ్ఞానేశ్వర్, శ్రావణి వాళ్ళ అన్నయ్య. జరిగిన దానికి సారీ చెప్పడానికి వచ్చారు. అదేదో కూర్చొని చెప్పాను, క్లియర్ గా ఉంటది. ఒరే శరత్, నువ్వు ఇక్కడే కూర్చో. మావాడని చెప్పడం కాదు కనండి, కుర్రాడు బంగారం, పెద్దమ్మ తల్లి భక్తుడు. అంతే అంతే బాబాయ్. పిన్ని, మన శరత్ బాబుకు సంబంధం చూశాను కదా, ఈ సంబంధం క్యాన్సిలే. వాడు మన శరత్ నానా మాటలో అన్నారట. వాడేమో మీతో చెప్పుకోలేక నాతో చెప్పుకుని ఏడ్చాడు. పోతే పోయిందిలే, దాని బాబులాంటి సంబంధం తీసుకొస్తా. ఒరే గోపాలరావు, నీకు ఆవేశం ఎక్కువరా. పెళ్లి కూతురు అన్నయ్య సారీ చెప్పడానికి వచ్చాడు. గోపాలరావు సాబ్ నమస్తే. నమస్తే. మాట్లాడే ముందు కాస్త ముందు వెనక చూసుకోవాలి. అరే నేనేమన్నా? ఇంతకీ ఇతనెవరు? శరత్. ఇతను శరతా? ఇతను కూడా శరత్. ఇదేంటి వాయిస్ మారింది? ఈ సచ్చినోడు ఎక్కడ సచ్చాడు? ఎక్కువ కమిట్ అవ్వకుండా మేనేజ్ చేసుకోవాలి. అరే నువ్వు ఖాళీ పేర్లతోటి ఇంత పరేషాన్ అయినావు, నేనైతే ఫేస్లతోటి దమ్మైనా, అందుకేగా మిస్టేక్ జరిగింది. శరత్, నేను చూస్తుంటే నాకు ఐడియా వస్తుందయ్యా. నువ్వు అంటే దీనికంటే మంచి సంబంధం చూసి పెడతాను. ఏం పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నావా? మాట మంచి మొత్తం అయినాక ఇంకో సంబంధం చూస్తానంటావు. అరే మేము ఇంకో సంబంధం చూసుకోకూడదా? చూడకూడదు. ఎందుకు చూసుకోకూడదు? ఎందుకు చూడకూడదు? బయట మా శరత్ బాబుకి మాకంటే మంచి సంబంధం చూస్తావురా? ఏంటి దోస్తారు? కుర్రాడు చాకులా ఉన్నాడు కాబట్టి దీనికంటే మంచి సంబంధం తీసుకొస్తా అని చెప్పాను. ఇందులో తప్పే ఉంది? ఈ సూట్లలో చూసి మమ్మల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనుకుంటున్నారు. ఏం చేస్తారండి? ఏం చేస్తారు? జల్దీలో ఉన్నాడు రా సిరి. ఈయన తీసుకుపోయి సప్పుడు కాకుండా పుంగి బజాయించేరి పెండ్లయ్యే దగ్గర పడదు. ఏం జరుగుతోందిరా? కన్ఫ్యూజన్ డ్రామా. అయినా నేను ఇక్కడ కూర్చోమంటే అక్కడ సచ్చావేరా బాబు? పొజిషన్ చేంజ్ చేయండి. డోంట్ మూవ్. గోపాలరావు కాకాకి సంజాయించి పంపించేసిన. మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టేసుకోమన్నాడు. ఏమంటావు తాతగారు? అంతే అంతే. అరే అన్ని షార్ట్ కట్లని కొడతావా? శరత్ బాబు ఒక్క నిమిషం వస్తా. బామ్మగారు. మంచిది బాబు. నీ బావమరిదేంట్రా నీ మీద కంటే నీ ఫ్రెండ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? ఈ ఏజ్ లో ఎక్కువ తెలుసుకోవడానికి ట్రై చేస్తా తాతయ్య, కన్ఫ్యూజన్ లో పోతాను. అంతే అంతే. ఇది లీటర్ 50 రూపాయల, చాలా దారుణం. 50 రూపాయలకి లీటర్ వస్తుంది అనుకోవచ్చుగా. ఆ పోతం ఏంట్రా? నేడకోలే అనుకున్నావా? ఇలాగా బాబా వస్తున్నా, పిలుస్తున్నాడు పదా. పదండి. బలిటోరే కూకండే మహానుభావులు. ఏంట్రా గొడవ? ఏం లేదు బావా. అది ఏం లేదంటారేంటండి? ఎదురుగా వస్తే మాత్రం కాలు ముసుగు ఎవడరా రాంగ్ రూట్ లో రమ్మందే వస్తే మాత్రం గుద్దేస్తావేంటి? ముద్దెట్టుకుంటారు మరి. చేసిందంతా చేసి అరుస్తున్నాడు. మళ్ళీ మాట్లాడేటండి మీరు. ఏంట్రా ఆయన మాట్లాడేది? తోలు తీసేస్తాయి అదో తొత్తుకోడ. కానీ హలో అది చెప్పా. ఏం లేదు బాబా, చిన్న ఫైటింగ్ ఉంటేని. అబ్బా ఒక్క నిమిషం లైన్లో ఉండే. ఒక్క నిమిషం లైన్లో ఉండే. ఏరా చిన్న మీద ఉన్న పెద్ద మీద కలిసేసిందా? నువ్వు కరెక్ట్గా తోలాలి కదా. వాడే రాంగ్ రూట్ లో వచ్చాడండి. వెళ్తాడు ఆడి ఎదవా, ఆడి పెద్ద ఎదవా, ఆడి మొగ్గు తెలలేదు నీకు. నువ్వు కరెక్ట్గా వెళ్ళాలి కదా. నేను కరెక్ట్గా వెళ్ళండి, ఆడే రాంగ్ రూట్ లో. రే ఎదురు చెప్పకో, నేను సెట్టును నమ్ముతాను, కాయని కాదు. సెట్టు నెంబర్ 1 అయితే ఆటోమేటిక్గా కాయి నెంబర్ 1 అవుద్ది. ఇక్కడ నేను నెంబర్ 1, నా చుట్టూ ఉన్నాడు కూడా నెంబర్ 1గా ఉండాలి. బావా ఎవరో లైన్లో ఉన్నట్టున్నారు. ఉంటాడురా, అవసరం అయితే ఉంటాడు, అది పెట్టేస్తాడు. అలా ఉన్నాడు. ఒరే నీతో నాకు అనవసరం, మీ ఓనర్తో నేను మాట్లాడతాను. వెళ్ళు. ఒరే వీడికి కూడా సెటిల్ చేసి పంపించారా? ఒక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఏముందిలే బావా, ఇవాళ తప్పు చేసినట్టు రేపు రైట్ చేస్తాడు, ఇవాళ రైట్ చేసినట్టు రేపు తప్పు చేస్తాడు. మళ్ళీ నమ్ముకుని ఉన్నాడు బావా, వదిలేద్దాం ఈసారికి. ఎదవలాజిక్లు చెప్పకు. నా విషయంలో ఒకసారి తప్పు జరిగితే అది ఆడికి సిగ్గుసేటు, రెండోసారి జరిగితే నాకు సిగ్గుసేటు. విధానం కరెక్ట్గా ఉండాలా. హలో బావా, ఓ 4 రోజులు ఆగి చెయ్యే.
పరోక్ష యుద్ధం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటయ్యా ఇలా వచ్చారు? చిన్న డౌట్ సార్. మీకు ఏ డౌట్ ఉన్నా క్లాస్ రూమ్ లోనే కాదయ్యా, గార్డెన్ లో కూడా అడిగేయచ్చు. బాత్రూమ్ లో అడగచ్చా? బెడ్రూమ్ లో కూడా అడగచ్చు. మా ఆవిడున్నా కూడా అడిగేయచ్చు అయ్యా. ఇంతకీ మీ డౌట్ ఏంటి? థ్యాంక్ యూ. ఏం లేదు సార్, మీరు వెయిట్ లిఫ్టర్ అని చెప్తే వాడు నమ్మట్లేదు. ఏమయ్యా, ఎందుకు నమ్మట్లేదు? నేను వెయిట్ లిఫ్టర్ అయ్యా. వార్తా పేపర్ లో వచ్చిందిగా మీరు ఒలింపిక్ రన్నర్ అని. వాడే నమ్మట్లేదు. నేను రన్నర్ అంటే నువ్వెందుకు నమ్మవయ్యా? సార్ మీ కాళ్ళు చూస్తే రన్నర్ కాళ్ళలా లేవు. పైకి అలాగే కనపడుతుందయ్యా, స్టామినా అంతా లోపల ఉంటుంది. కానీ మీ బాడీ చూస్తే వెయిట్ లిఫ్టర్ బాడీలా ఉంది. కరెక్టేనయ్యా, నేను వెయిట్ లిఫ్టర్ నేనయ్యా. అయితే మీరు రన్నర్ కదా? రన్నర్ నేనయ్యా. నీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదురా. నోరు మీరా, నోరు మీటవా, బయటికి రారా. ఏంట్రా బయటకు వచ్చేది? దెబ్బలాడుకోకండి, మీరిద్దరు కరెక్టేనని ప్రూవ్ చేస్తానయ్యా. ఇప్పుడు సార్ ఏం చేస్తారు? ఏముంది, చొక్కా ఇప్పి ఛాతీ చూపిస్తాను, అప్పుడు వెయిట్ లిఫ్టర్ నీకు చొక్కా ఇప్పొద్దు, కావాలంటే ప్యాంట్ ఇప్పండి. ప్యాంట్ మాత్రం సార్, ప్యాంట్ మాత్రం షర్ట్ మాత్రం ఇప్పండి. సార్ ప్యాంటే అప్పుడు సార్ చొక్కా ఇప్పుతాను. ఇక్కడ చాలా మంది గర్ల్స్ ఉన్నారు. ప్యాంట్ ఇప్పొద్దు, షర్ట్ మాత్రం ఇప్పండి. అంతే. ప్యాంట్ ఇప్పుతాను, చొక్కా ఇప్పుతాను, ప్యాంట్ షర్ట్, ప్యాంట్ షర్ట్, ప్యాంట్ షర్ట్, షర్ట్ 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 షర్ట్. రెండు ఇప్పి నేను వెయిట్ లిఫ్టర్ ని రన్నర్ నేను ప్రూవ్ చేస్తానయ్యా. ఫస్ట్ నేను షర్ట్ విప్పించాను, సో నేనే గెలిచాను. షర్ట్ అయితే ఎవరైనా విప్పిస్తారు కానీ ప్యాంట్ విప్పించాలి. నేనే గెలిచాను. పోరా, నేనే గెలిచాను. నేనే గెలిచాను రా, నేనే గెలిచాను, నేనే గెలిచాను. డబ్బులు ప్యాంటు షర్ట్ ఇప్పాను, ఇద్దరు గెలిచారు. ఓకే, బోత్ ఆర్ విన్. జాజి బాబు, జాజి బాబు, వాట్ యు ఆర్ ఆల్ డూయింగ్ హియర్? క్లాసెస్ వెళ్ళండి. ఏమిటయ్యా ఇది? ప్యాంటు షర్టు సార్. ఆహా, లంగాను జాకెట్ అనుకున్నానులే. నీకేమైనా బుద్ధి ఉందా? ఉంది కానీ ఇవి లేవు సార్. అదేనయ్యా, ఎందుకు లేవు అని. పట్ట పగలు నడి కాలేజీలో ఈ బట్టలు ఎవరు విప్ప తీయమన్నారు అని అడుగుతున్నాను. నా పవర్ చూపిద్దామని సార్. నీ పవరు ఇక్కడ కదయా, ఇంట్లో చూపించు. అక్కడ చూపించాల్సిన అవసరం లేదు సార్, నేను ఇంట్లో బట్టలు ఇప్పేది కేవలం ఉతకడానికే. ఆహా, ఇలా అర్థనగరంగా కాలేజీలో నిలబడితే స్టూడెంట్స్ ఉతికేస్తారయ్యా. వాళ్ళే ఇప్పమన్నారు సార్. వాళ్లే ఇప్పమన్నారా? అయితే నేను మళ్ళీ ఫుల్ చేశారన్నమాట. ఆ వాళ్ళు చేసేది ఒకటి, యూఆర్ ఆల్రెడీ ఫుల్. జాజి బాబు, మహాత్మా గాంధీ ఎప్పుడూ గడియారం బొడ్లోనే పెట్టుకుని ఉండేవారు. కారణం ఏంటో తెలుసా? వాట్స్ ద రీజన్? ఆయనది టైం సెన్స్, మీది నాన్ సెన్స్. మద్రాసు, ఢిల్లీ, బొంబాయి బ్రాంచ్ని బ్రేక్ చేసి వచ్చాను, తుఫాను సృష్టించి వచ్చాను. మిమ్మల్ని మాత్రం వదిలిపెడతానా? ఇప్పుడు టైం ఎంత అయింది? ఎడం చేతికి హెచ్ఎంటీ వచ్చి టేబుల్ మీద అంత పెద్ద గడియారం ఉంది. టైం ఎంత మళ్ళీ అడుగుతారేంటి? కొండ జాతాడేమో, టైం చూడరాదు. షట్ అప్. సీనియర్స్ ని పెట్టే సబార్డినేట్స్ ఉంటారు. ఎవడా లేటర్ ఇచ్చంద్రా? ఓం సాయిరామ్. కొత్త జనరల్ మేనేజర్ ఈ రోజు ఆఫీస్కి వస్తున్నాడని తెలిసి కూడా ఇంతవరకు హరిశ్చంద్ర ఆఫీస్కి రాలేదంటే ఏమిటి అర్థం? రాలేదని అర్థం సార్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. మనిషి అన్నాక బుద్ధి జ్ఞానం ఉండాలయ్యా. అది కాదు సార్. యూ షట్ అప్. ఇతను రోజు లేట్ గానే వస్తుంటాడా? అచ్చా, అలాంటిదే లేదు సార్, కరెక్ట్ టైం కి మాత్రం రాడు సార్. హాయ్ హరి, ఇవాళ కూడా లేటనా? జిఎం మండి పడుతున్నాడు తెలుసా? ఏం చేయ, రాత్రి దాకా ఇంకా దిగలేదు. అవును, కొత్త జిమ్ వీక్నెస్ ఏమన్నా? కొత్తగా వచ్చారు కదా, నాకేం తెలుస్తుంది. థ్యాంక్స్. ఓం సాయిరామ్. నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓకే, వీక్నెస్ దొరికింది. థ్యాంక్స్. మా టైం సార్, రోజు అరగంట ముందుగానే వచ్చేవాళ్ళం, ఈ రోజే గంట లేట్ గా వచ్చాం. నో నో నో, డిసిప్లిన్ లో నాలాంటి వాడే హిట్లర్ కూడా. నేను ఎవరిని క్షమించను, నన్ను ఎవరూ మోసం చేయలేరు. ఎక్స్క్యూజ్ మీ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు హరిశ్చంద్ర సార్. లేట్ అయినందుకు కాస్త చింతిస్తున్నాను సార్. నేను నీకంటే మరీ ఎక్కువగా చింతిస్తున్నాను. క్షమించండి సార్, రాత్రి పూట్ల తాగి ఆ హ్యాంగ్ ఓవర్ తో ఆఫీస్కి వచ్చే టైప్ కాదు సార్. అంటే ఆఫీస్కి వచ్చాక తాగుతుంటావా? ఏంటి సార్, తాగటమా? తాగటం, సిగరెట్లు కాల్చలాంటి వ్యసనాలు నాకు లేవు సార్. సార్, విభూత్ సార్. ఓం ఓం సాయిరామ్. అసలు నువ్వు ఆలస్యంగా ఎందుకు వచ్చావు, దానికి ఎక్స్ప్లెనేషన్. సార్, నేను ఆలస్యంగా వచ్చి నా గురించి కాదు సార్, మీ గురించి.
అవును సార్, పొద్దునే లేచి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అర్చన చేయించి అక్షంతలు వేసుకుని ధ్యానంతో చేతులు జోడించి జాపాను సార్. అంత లోపల టక్కుమని పడింది సార్. ఏమిటి చెప్పా? కాదు సార్, ఆ విభూతి ఓం సాయిరాం. ఓం సాయిరాం. మీరు బాగుంటే మేం బాగుంటాం, మేం బాగుంటే ఈ కంపెనీ బాగుంటుంది, కంపెనీ బాగుంటే మీ పిల్లలు బాగుంటారు సార్. మీరు పోతే మేము పోతాం. సార్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మాట్లాడదాం సార్. ఈ కంపెనీలో ఎవరు సార్ ముఖ్యం? ఎవరు సార్ ముఖ్యం? నువ్వా? కాదు సార్, మీరే సార్. అందుకే మీ మీద నా గౌరవంతో కుర్చీ ఖాళీగా ఉన్నా నుంచినే ఉన్నా సార్, అందుకే కూర్చోలేదు. ఓం సాయిరాం. టేక్ యువర్ సీట్. పర్వాలేదు సార్, థ్యాంక్ యూ. మీరు చెప్పారు కదా అని కూర్చుంటున్నా సార్. పెద్దల ముందర కూర్చొని అలవాటు నాకు లేదు సార్. నా ఫ్రెండ్స్ అడగండి కావాలంటే. హరి ఎంత మంచివాడని నాకు ఎందుకు చెప్పలేదు? ఓం సాయిరాం. ఓం సాయి. వాడింత సంస్కారవంతుడని మాకు ఇప్పుడే తెలిసింది సార్. కదరా? షట్ అప్. ఆయన నా గురించి చెప్పినట్టు నా అంత గొప్ప వాళ్ళు మీరు ఎలాగూ కాలేరు. కనీసం ఆయనలో సగమైన అవడానికి ట్రై చేయండి. కుళ్ళుకుంటే పైకి రాలేరయ్యా. ఓం సాయిరాం. ఓం సాయిరాం. హరి, నువ్వు నాకు బాగా నచ్చావయ్యా. సార్ సార్, చిన్నప్పటి నుంచి నాకు ఎప్పుడు మీలాంటి పెద్దలందు గౌరవం, ఆ ఓం సాయిరాం అందు భక్తి ఎప్పుడూ ఉన్నాయి సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు నాకు ఇంకా బాగా నచ్చావయ్యా. హరిశ్చంద్ర పేరు పెట్టుకున్నందుకు సిన్సియర్ గా ఉంటూ ఆ పేరు సార్థకం చేయవయ్యా. సార్ జళ్ళ పువ్వు సార్, అదే గుళ్ళో పువ్వు సార్, చెవిలో పెట్టుకోండి. సాయిరాం. హరిని చూసి మంచి చెడు భయం భక్తి అన్ని నేర్చుకోండి. వెళ్ళండి. వస్తాను సార్. పదండి రా, వెళ్ళి పనులు చేసుకోవాలి సార్. అసలే చాలా బిజీ మ్యాన్, మనం ఆయన డిస్టర్బ్ చేయకూడదు. చాలా చాలా పనులు ఉంటాయి ఆయనకి. ఏంట్రా అలా చూస్తున్నారు? పని చేసావా లేదా అనేది ముఖ్యం కాదురా, ఎలా మేనేజ్ చేసావా అనేది ముఖ్యం రా. సార్ సార్, అదేంటి సార్ మన ఇంటికి ఎంట్రన్స్ అది కదా? ఎంట్రన్స్ అదేంటయ్యా, మేము ఉండేది పైన. పై పోర్షన్. నీకేనా అబ్జెక్షన్? అబ్బే ఏం లేదు సార్, మీరు పదండి. ఫ్రూట్స్ స్వీట్స్ 200 వేస్ట్. రావయ్యా. వస్తున్నాను సార్. సచ్చా సచ్చా వస్తున్నా. అమ్మయ్యా, మనిషిని తీసుకొచ్చారా? ఆ రత్తయ్య గారు చెప్పా పెట్టకుండా ఊరికి వెళ్ళిపోయాట. మనిషి లేడని నాకు ఒకటే టెన్షన్ గా ఉందండి. అబ్బా, నీకు పెద్దానికి టెన్షన్ పట్ట అలవాటు అయిపోయింది. నేను ఉన్నా కదా. ఇతను రాంబాబు అని మన కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈవిడ మా ఆవిడయ్యా. నీకు టవల్ కావాలా, లుంగి కావాలా? దేనికి సార్? కట్టుకోవడానికి. చిచి, నేను అలాంటివాడిని కాదు సార్. శివ, నువ్వు ఇలాగే మా ఇంటికి సున్నం కొడితే బట్టలు పాడైపోతాయని చెప్తుంటే. అంటే ఈ సున్నమంతా నేను మా మేడ కొట్టాలి. ఎంత 10 నిమిషాలు అయిపోతుంది. ఈ లోపల నేను మా ఆవిడ బజార్కి వెళ్ళొస్తాం. రాసొచ్చా? జీవితంలో నాకు తవలపాక సున్నం రాయడం కూడా చేత కాదు సార్. అది కూడా మా అమ్మే రాసిచ్చేది. నాన్ సెన్స్. ఏమిటా ఏమిటి? నిన్నే ఇల్లు కట్టుకున్నానా, పురాణాలు దవ్వమన్నానా? బ్రహ్మచారి కాబట్టి సింపుల్గా సున్నం కొట్టుకున్నాం అంతే కదా. కొడతావా? కొడతాను సార్. రాంబాబు, సున్న వేస్ట్ చేయకు, అసలు తక్కువగా ఉంది. అలాగే పై పైన రాయకు, చక్కగా చిక్కగా కొట్టు. పదండి వెళ్దాం. హే భగవాన్, ఏమిటిదంతా? నా చదువు ఏమిటి, నా ఉద్యోగం ఏమిటి, నేను చేస్తున్న పనేమిటి? వాడికి ఏమన్నా మెంటలు పెట్టావా, లేక నా ఫేసులో రవ్వంతా దోషం పెట్టావా? ఇదిగో అబ్బాయి. ఏంటమ్మా? ఇక్కడ అయ్యాక కిందకి రా, మాకు కూడా కొడదు గాని. నీ పుట్టింట్లో కొట్టద్దా? ఏంటి నువ్వా? నువ్వు సున్నం కొట్టేవాడువా? మా ఆయన చేతి కింద పనిచేసే జవాన్ అన్నావు. నేను సున్నం కొట్టేవాణ్ణి, కుండలతో నీళ్లు మోసేవాణ్ణి, బలలు తుడిచేవాణ్ణి. అవును, యాపిల్స్ తిన్నారా? అరటి పళ్ళు తిన్నారా? తిన్నారా? అరటి పళ్ళు, స్వీటులు. ఏయ్, ఫైకాలో అతుక్కోకు, అందరూ సెపరేట్గా ఉండండి. May I know your name, please? Come on. Excuse me? May I know your time, please? Better luck next time. వీడిట్టాగే లైన్ వేస్తాడు.
ఇండియా ఓన్ ద సివిలైజేషన్. అందులో ఏమన్నారంటే మన సంప్రదాయ పద్ధతులు ఏదో తప్పుందన్నారు. సంథింగ్ ఫండమెంటల్ రాంగ్ విత్ అవర్ ఈథోస్. మీరు ఫిల్ కాలమ్స్ ఎప్పుడైనా విన్నారా? ఫిల్ కాలమ్స్ వాట్ లిరిక్స్. అట్లీస్ట్ ఈ కృష్ణా కూడా ఫిల్మ్స్ అన్న చూసారా? చివరిగా నేను చూసిన ఇంగ్లీష్ పిక్చర్ షోలు అండి. ఎక్స్క్యూజ్ మీ, ఈ బస్సు పిచ్ ఆసుపత్రికి వెళ్తుందా? మీరు ఎక్కితే ఏ బస్ అయినా వెళ్తుంది. ఇక్కడ దురదగా ఉందా? మరెందుకు నన్ను రుద్దుకుంటావు? కండక్టర్, ఇతను కొంచెం ఊసల దగ్గరికి తీసుకెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఐశ్వర్య కదూ? అయ్యో, మరి పనే లేదు. ఏ అడిగారు? మీరు ఐశ్వర్య రాయ్ అని. ఏంటి నాతో ఏమైనా మాట్లాడాలా? అయితే పో. అలాగేనండి. ఎందుకండి ఇలా ఉన్నారు? పాడన్? ఎందుకండి నా కళలో పడ్డారు? మీతో కలిసి తిరగాలని ఆశగా ఉంది. అది జరగదని తెలుసు. నాకేం చేయాలో తెలియట్లేదు. ఓ దారి చెప్పండి. తాకాలనుందా? ఎక్కడ? ఇక్కడ. ఏంటి? తాకరా. తాకరా అంటే చేయవేరా, చేయవేరా రాస్కల్.